Hi students, welcome to Manit Academy. I am Punarao, faculty for competitive exams. ఈ రోజు ఆ డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి అండ్ మోర్ ఓవర్ గ్రూప్ 2 కి సంబంధించి అండ్ ఈవెన్ ఫర్దర్ కొన్ని క్విక్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వచ్చాను. డీటెయిల్స్ ఏంటి, దేని నుంచి నేను అప్డేట్స్ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి షార్ట్ అండ్ క్రిస్పీగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, ఆల్రెడీ ఇప్పుడు ఈ తమ్నైల్ చూశారు కదా, దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్, తర్వాత ఏపీపీఎస్సి గ్రూప్ 2 కి సంబంధించి ఆల్రెడీ కోర్టు కేసు ఒకటి రోస్టర్ స్పైక్స్ కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ కూడా ఆల్రెడీ రన్ అవుతుంది, మీకు తెలిసిందే. ఏంటి అప్డేట్స్ అనేది క్విక్ గా డిస్కస్ చేద్దాం. రైట్, సో ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ మనకి జరగ 25th ఈవెన్ ఇది అమరావతి సచివాలయం వద్ద మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ అధ్యక్షతన ఈ సభ జరగబోతా ఉంది. ఎలా మరి ఈ అపాయింట్మెంట్ లెటర్స్, నియామక పత్రాలు వాళ్ళు అందిస్తారంటే, ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి రెసిడెన్షియల్ మోడ్ లో దీనికి సంబంధించినటువంటి ప్లాన్స్ చేయటం జరిగింది. రెసిడెన్షియల్ మేనర్ అంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళు వాట్ వి కాల్ 1 day బిఫోర్ గానే, అంటే 25th అయితే 24th వీళ్ళకి బస్ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. బస్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళని డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్స్ వైజ్ గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి బస్సులు విజయవాడకి బస్సులు అరేంజ్ చేయటం జరిగింది విజయవాడకి. సో ఈ అపాయింట్మెంట్ లెటర్స్ అనేది సెప్టెంబర్ 25th అమరావతిలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి రెసిడెన్షియల్ మాన్యువల్ అంటే 1 day బిఫోర్ గా వీళ్ళకి తీసుకెళ్లి వీళ్ళని డిస్ట్రిక్ట్ వైజ్ గా అక్కడ మేబీ ఎంట్రన్స్ లో మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ డిస్ట్రిక్ట్ వైజ్ గా వాళ్ళకి ఎలా ఎంట్రన్స్ వచ్చి వాళ్ళు నియామక పత్రాలు అందజేస్తారు అనేది అక్కడ చూడొచ్చు. అందుకనే 1 day బిఫోర్ గా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంతా కూడా గవర్నమెంటే బాధ్యత చేపట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంకొక కోర్టు ఒక కంటెంట్ సంబంధించిన కూడా కోర్టులో ఒక కంటెంట్ మీద వేశారు. సో కోర్టు కేసు, సో దీనికి సంబంధించిన ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కంటెంట్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ అపాయింట్మెంట్ లెటర్స్, నియామక పత్రాలు అందజేసేటువంటి సభకి తప్పనిసరిగా వాళ్ళు వెళ్ళవచ్చు. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్. ఇంకా నెక్స్ట్ మనం కానీ చూస్తే గ్రూప్ 2 కి సంబంధించినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్ కి, ఈ గ్రూప్ 2 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్ 2 కి రిజల్ట్స్ కి సంబంధించినటువంటి కోర్టు స్టే ఇవ్వటం జరిగింది. ఎప్పటిదాకా అంటే దీనికి సంబంధించి కోర్టు కేసు ఈ రిజల్ట్స్ రిలీజ్ చేయాలి అంటే కోర్టు స్టే లేకుండా కోర్టు కేసు క్లియర్ అయ్యాక దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద రిజల్ట్స్. దీనికి గ్రూప్ 2 కి సంబంధించినటువంటి కోర్టు కేసుకు సంబంధించినటువంటి ఈ రోస్టర్ పాయింట్స్ దేని గురించి అయితే ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తూ ఉందో ఆ కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఈ గ్రూప్ 2 కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వాళ్ళు అనౌన్స్ చేయమని చెప్పేసి దానికి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి
ఈ కోర్టు కేసు క్లియర్ అయితే మాత్రమే గ్రూప్ 2 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఇది గ్రూప్ 2 సంబంధించినటువంటి అప్డేట్. సో ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే, దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్ట్ ఇవి అప్రాక్సిమేట్ గా దగ్గరగా మనకి 4300 దాకా ఉన్నాయి పోస్టులు. 4300. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు దీనికి సంబంధించినటువంటి ఫైనాన్స్ ఆర్థిక శాఖకి పంపించడం జరిగింది. ఈ 4300 పోస్టుల గురించి ఒక్కసారి వీళ్ళు కానీ అప్రూవ్ చేస్తే, సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ లో మనం ఈ ప్రొఫెసర్స్ కి సంబంధించినటువంటి పోస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్థిక శాఖకి ఆల్రెడీ వాళ్ళు పంపించారు కాబట్టి వన్స్ అది కానీ అప్రూవ్ అయితే దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద నోటిఫికేషన్ ఫర్ ద ప్రొఫెసర్ పోస్ట్. దట్ ఈస్ అరౌండ్ ద నెంబర్ ఆఫ్ 4300. ఇంకా నెక్స్ట్ ఈ వాట్ ఎవర్ ఇప్పుడు ఏదైతే మనం ఈ ప్రొఫెసర్ పోస్ట్ కొన్ని నోటిఫికేషన్ వస్తాయని అని అనుకుంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్ ఏంటయ్యా అంటే, టెట్ ఉంది కదా, ఈ టెట్ సంబంధించినటువంటి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ రాబోతా ఉంది. అది అరౌండ్ మనకి మార్చి 2026కి రావచ్చు. కాబట్టి ఎవరైతే టెట్ కి రాయాలని కోరుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మార్చిలో వస్తుంది. కాబట్టి ఈ టెట్ కి కొంచెం మీరు ప్రిపరేషన్ కొంచెం స్టార్ట్ చేస్తే ఇప్పటి నుంచే మంచిదని ఆలోచన. ఎందుకంటే ఈ టెట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెట్ స్కోర్ అనేది ఈవెన్ ప్రమోషన్స్ కూడా టెస్ట్ స్కోర్ చూస్తున్నారు. కాబట్టి ఈ టెట్ కి సంబంధించినటువంటి ఆ టెస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ప్రిపరేషన్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఈ ఆలోచన. ఆల్రెడీ సమాచారం ఉంది, ఇంకా అఫీషియల్ గా మనకేం రాలేదు. కాబట్టి దీనికి సంబంధించి మార్చి 20 తర్వాత 2026 తర్వాత జూన్ 2026 లో కూడా డిఎస్సి రావడానికి అవకాశం ఉంది. సో అంటే మోర్ ఓవర్ 2026లో మన ప్రొఫెసర్ పోస్టు సంబంధించినటువంటి కానీ, తర్వాత టెట్ నోటిఫికేషన్ సంబంధించి కానీ, తర్వాత మళ్ళీ డిఎస్సి అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇది గమనించి ఇప్పటి నుంచే మీరు మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కానీ మీరు కానీ కొనసాగించినట్లయితే చాలా మరి నెక్స్ట్ ఉన్నటువంటి కాంపిటీషన్ మూమెంట్ లో మీరు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొక ఫర్దర్ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు డిఎస్సి వాళ్ళకి ఉన్న ట్రైనింగ్ సంగతి ఏంటి అని కానీ గమనిస్తే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 10th దాకా సో వీళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అక్టోబర్ 3rd నుంచి అరౌండ్ అక్టోబర్ 3rd to 10th దాకా ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ తర్వాత వీళ్ళకి ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ అనేది మాన్యువల్ గానే ఉంది. ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ కాదు, ఆన్లైన్ కార్డ్ తీసేశారు. సో అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మాన్యువల్ గానే తీసుకుని వెబ్ కౌన్సిలింగ్ ఇందులోనే వాళ్ళు కావాల్సినటువంటి పోస్ట్స్ ఎక్కడ అనేది సెలెక్షన్ అంటే వాళ్ళ వాట్ వి కాల్ స్కూల్ సెక్షన్, ఏ స్కూల్లో ఏ పోస్ట్ ఉంది అని చెప్పేసి సెలెక్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మోర్ ఓవర్ అంటే ఇప్పుడు వర్షాలు జరుగుతున్నాయి కాబట్టి, వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఈ మూమెంట్ లో ఒకవేళ పోస్ట్ పోన్ కాకపోతే అనుకున్న దాని ప్రకారం అక్టోబర్ 13th వాళ్ళకి డైరెక్ట్ గా రిపోర్టింగ్ ఉంటుంది. ఏదైతే వీళ్ళు మాన్యువల్ ఈ వెబ్ కౌన్సిలింగ్ లో మరి మాన్యువల్ గా వీళ్ళు స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్కూల్లో అక్టోబర్ 13న రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు దీని గురించి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో ఏదేమైనా సరే 2026కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఫర్దర్ నోటిఫికేషన్స్ ఎవరైతే ఆల్రెడీ ఈ డిఎస్సికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీరు అనుకున్నటువంటి స్కూల్లో మీరు అనుకున్నటువంటి
పోస్ట్ రావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అండ్ గ్రూప్ 2 ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో కోర్టు కేసు క్లియర్ అయిన దాకా మనం వెయిట్ చేద్దాం. తర్వాత ఎవరైతే డిఎస్సి మరి వాళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయ్యారో దాని గురించి బాధపడకుండా ఫర్దర్ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి అభ్యర్థులు గమనించి మీరు ఏదైతే ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేశారు డిఎస్సికి, వాట్ ఆర్ ద ప్రిపరేషన్ దట్ యూ కెప్ట్ ఫర్ ద డిఎస్సి, మీరు ఫెయిల్ అయినా కానీ బాధపడకుండా ఆ ప్రిపరేషన్ ని మీరు కొనసాగించి నెక్స్ట్ నోటిఫికేషన్ కి మీరు అనుకున్నటువంటి పోస్టులు సాధించి విజయాన్ని చేకూరాలని కోరుతూ ఫర్దర్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.